సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు బ్యాంక్ ఆస్పిరెంట్. సో ఇది వచ్చేస్తే నేనేంటో విచిత్రంగా వీక్ డేస్ మొత్తం 10కి 11కి ఎట్లా పడితే అట్లా లేసేసి, ఎందుకో ఇది సెకండ్ సండే అనమాట. మొన్న సండే కూడా నేను 7 ఆ టైంకే లేసాను. మళ్ళీ ఇవాళ కూడా సండే. అది తెలుసో తెలియకనో తెలీదు, అంటే ఐ థాట్ లేయాలి త్వరగా అని చెప్పేసి లేసాను. చూస్తే సండే, ఐ గాట్ టు నోటీస్డ్ దాట్ అనమాట. సో సండే రోజు త్వరగా లేస్తున్నా, అదేంటో విచిత్రంగా. అండ్ చూసేస్తే సెషన్ 7:30కి అట్లా లేసేసి 9 ఆ టైంకో ఎంతకో, నేను ఇందాక కరెక్ట్గా చూడలేదు, ఆ టైంకల్లా స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్ నేను మాక్ రాసుకుంటాను, ఎందుకంటే ఫ్రెష్ మైండ్తో ఉంటాం, బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతామని చెప్పి ఆ మాక్ రాసేసుకుంటే ఇంకొక పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది అనమాట. వెదర్ ఇట్ ఈస్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్, ఫస్టే మాక్ రాసేసుకుంటా, తర్వాతనే రిమైనింగ్ సెషన్స్ అన్నీ చేస్తాను అనమాట. అండ్ అది స్కోర్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయా. చూడండి, కొంచెం టఫ్ అనిపించింది ఎందుకో. క్వాంట్ అయితే కొంచెం కేస్లెట్ పెద్ద పెద్ద డిఐస్ వచ్చాయి, కొంచెం టఫ్ అనిపించింది. రీజనింగ్ కూడా ఒక పజిల్ 1 or 2 పజిల్ కొంచెం సతాయించింది, రాలేదు. సో కొంచెం టఫ్ అనిపించింది. ఇంగ్లీష్ కూడా టఫ్ అని అయితే అనను, బట్ మోడరేట్ అనిపించింది ఇంగ్లీష్, కానీ 100% యాక్యురసీ అనమాట. అప్పుడప్పుడు నాకు కూడా పోతుంటాయి మిస్టేక్స్, లైక్ నాకు కొంచెం బెటర్ యాక్యురసీ మెయింటైన్ చేస్తుంటా నేను, నాకు తెలిసిన వాళ్ళందిట్లో కంటే. వెదర్ ఇట్ ఈస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ నేను చూసుకుంటుంటా, కంపేర్ చేసుకుంటుంటా, దాదాపు మంచి యాక్యురసీనే మెయింటైన్ చేసుకుంటుంటా, వెదర్ ఇట్ ఈస్ ఓవరాల్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ సెక్షన్. బట్ సమ్టైమ్స్ నాకు కూడా ఇంగ్లీష్లో పోతుంటుంది, లైక్ 1 or 2 పోవచ్చు, ఒక్కోసారి 3 మ్యాక్సిమం. ఒక్కసారి అనుకుంటా నాకు తెలిసి 7 అట్లా పోయినా ఎప్పుడో వేరే మాక్లో అది. సో ఇంకా అంతే దాని గురించి. అండ్ అరౌండ్ 10కి అట్లా మాక్ అయిపోయింటే 10:30 వరకు అట్లా రెస్ట్ తీసుకునేసి ఒక 10-15 minutes, దెన్ మళ్ళీ 10:40 ఆ టైం నుంచి 11:20 వరకు కరెంట్ అఫైర్స్ చేసేసాను అనమాట. నాకు దీన్ని షార్ట్ నోట్స్ రాలేదు, నేను అండర్లైన్ చేసుకొని హైలైట్ చేసుకొని చదవడానికి. సో నేను ఓన్లీ క్లాస్ వినేసాను అనమాట. అండ్ అయిపోయాక ఇది ఇంగ్లీష్ LTX క్లాసెస్ వాళ్ళది క్లాస్ అనమాట, లైక్ బేసిక్స్వి, ప్రనౌన్ అట్లా. నాది నౌన్ ప్రనౌన్ అయిపోయి ఇప్పుడు వర్బ్లో ఉన్నాను. ఐ నో ఆల్రెడీ బేసిక్స్ అని తెలుసు, బట్ వన్స్ బ్రష్ అప్ చేసుకుంటున్నా.